అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈసీబీ వ్లాగ్స్. మీరు ఈ మధ్య కాలంలో మీరు న్యూస్ చూస్తున్నట్లయితే డ్రమ్లో పెట్టి చంపేసారు, తర్వాత కుక్కర్లో పెట్టి చంపేస్తున్నారు, వైఫ్ని హస్బెండ్ని ఇలా చంపుకుంటూ ఉంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ చూసి కూడా ఈ మధ్య కాలంలో ఉన్న యూత్ పెళ్లి చేసుకోవాలంటే హడలెత్తిపోతున్నారు. వాళ్ళ సంగతి అట్లుంచితే చేసుకున్న వాళ్ళ పరిస్థితి వచ్చేసి ఏ మాట వైఫ్ని ఏమంటే తర్వాత రోజు ఏం చేస్తుందా అని కంగారు పడిపోతున్నారు ఫ్రెండ్స్. ఇలాంటి న్యూస్ వల్ల మీ ఇంట్లో కూడా ఏమైనా చమత్కారంగా ఏమైనా జరిగి ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే పొద్దున్నే అయితే దోశ పిండి కలుపుతున్నాను ఫ్రెండ్స్. సండే కదా ఈరోజు టిఫిన్ అయితే చేశాను, దోశ పిండి కలుపుతున్నాను ఫ్రెండ్స్. దోశ కలిపిన తర్వాత చక్కగా దోశ పోసుకొని తిందాం అనుకున్నాం ఈరోజు, కానీ చట్నీలు అయితే ఏం జరిగిందంటే చట్నీ తినలేకపోయాం. తర్వాత టమాటా పచ్చడి తాలింపు వేసింది ఉంటే దాన్ని యాడ్ చేసుకొని తినేసాం ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను. పాప అయితే ఇంకా లెగవలేదు ఫ్రెండ్స్. పాపలు వచ్చేసరికి పని చేసేసుకుందామని నేనైతే వంటగదిలోకి వచ్చేసి పని చేసుకున్నాను. ఎందుకు అక్క ఎప్పుడు కోప వేసుకుంటామని మీరు అడగొచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్ నాది చాలా లాంగ్ హెయిర్ ఫ్రెండ్స్. ఒకళ్ళ మాట విని యూట్యూబ్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఫ్రెండ్స్ నా హెయిర్ని అయితే మోడలింగ్ చేపిద్దామనేసి బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడ నేను చాలా మోసపోయాను ఫ్రెండ్స్. షార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. లేయర్ కట్ అయితే ఆ క్షణం అయితే బాగుంది ఫ్రెండ్స్. నేను అంతే ఉంటుందేమోలే అనుకున్నాను, బట్ తర్వాత ఫ్రెండ్స్ మొత్తం కూడా యథావిధి స్థితికి వచ్చేసింది ఫ్రెండ్స్. నాకు తెలియకుండా ఆ రోజు చేస్తే ఎలా అయితే షైనీగా ఎలా ఉందో ఎప్పుడు అలానే ఉంటుంది అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ అలా లేదు ఫ్రెండ్స్. ఇంకా పోతే నక్షత్రకి అయితే ఫ్రెండ్స్ నేను పాలు బ్రెడ్ పెడుతున్నాను ఫ్రెండ్స్. చూసారా, ఒకరోజు పాలు బ్రెడ్, ఒకరోజు కెలాక్స్, తర్వాత ఒకరోజు వచ్చేసి జావ, రాగి జావ, ఇలాగైతే మార్నింగ్ రొటీన్ అయితే నేను తనకిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఈ లోపు అయితే అత్తగారు అయితే మొత్తం పని మొత్తం చేసేసారు, బట్టలు అవన్నీ ఉతికేశారు. ఇంకా నేనైతే సండే కదా ఫ్రెండ్స్ చర్చ్కి వెళ్ళాలి. చర్చ్కి అయితే రెడీ అయిపోతున్నాను ఫ్రెండ్స్. ఫ్రెష్ అయిపోయాను. చూసారుగా నా హెయిర్ ఎంత షార్ట్గా ఉందో మొత్తం. నేనైతే రెడీ అవ్వాలని వెళ్తున్నాను. ఓకే, ఫైనల్లీ నక్షత్ర అయితే రెడీ అయిపోయింది. చూసారా, తన బాటిల్, చిన్ని చెప్పులు, చక్కగా క్యూట్గా. ఆ డ్రెస్ అయితే ఫ్రెండ్స్ నేను ఆ బన్నీ అయితే షాప్లో తీసుకున్నది, కానీ పై టాప్ వచ్చేసి ఇంకా చర్చ్ నుంచి వచ్చాక అయితే నేనైతే వీడియోస్ తీయడానికి కుదరలేదు ఫ్రెండ్స్. మా అమ్మాయి వాళ్ళు రెడీ అయిపోయి లంచ్ చేసి పెట్టి సరిపోయింది. ఇప్పుడైతే ఈవినింగ్ 4 అయిపోయింది ఫ్రెండ్స్. నక్షత్రాకి అయితే అరటిపండు తినిపిద్దామనేసి బయటికి తీసుకొచ్చాను. ఇంట్లో ఏ విధంగా పెట్టినా కానీ అస్సలు తినడం లేదు ఫ్రెండ్స్. కనీసం ఇలా బయటకు వస్తే అన్న తింటుంది అనేసి ఈ యొక్క గ్రిల్ దగ్గర అయితే నించో పెట్టేసి అరటిపండు పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. పెడుతున్నప్పుడు అయితే కొన్నిసార్లు క్లిప్స్ కూడా అన్నమాట మనకి ఎనవు, అది ఎంత పెడుతున్నా కానీ ఊడిపోతూనే ఉంది నా హెయిర్కి. తర్వాత చూడండి పాప చూడండి అసలుకి ఆ సైడ్ నుంచి ఎలాగైతే తలకాయ బయటికి పెట్టి తొంగబడి చూస్తూ ఉందో. అస్సలు వినదు, చాలా అల్లరి చేస్తుంది. ఎంత అల్లరి చేస్తే అంత యాక్టివ్గా ఉన్నట్టు పిల్లలు ఫ్రెండ్స్. పాప అయితే చాలా యాక్టివ్గా ఉంటుంది, గేమ్స్లో కానీ కాదు అన్నింటిలో కూడా. ముందు వీడియోస్లో తను ఏ విధంగా గేమ్స్ ఆడి తన యొక్క ఆలోచన శక్తిని పెంచుకుందనేది నేను ముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్ మీకు, చూసారుగా. అండ్ నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ మేమైతే ఇంకా అరటిపండు తినేసి కూర్చున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి, అరటిపండు అయిపోతే తినదు, కానీ ఇంకా సాస్ ప్యాకెట్లు అవన్నీ మాత్రం చూస్తుంది. ఏంటి మా మమ్మీ కొత్తగా ఫోన్ పట్టుకొని ఏందేందో మాట్లాడుతుంది అనేసి వచ్చి చూస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత మా హస్బెండ్ అయితే రావడం జరిగింది, వచ్చేసారు. ఇంకా ఏం చేశారు, ఆయన వస్తూ మా కోసం ఒక సర్ప్రైజ్ తీసుకుని వచ్చారు. మీరు చూస్తారా? చూసేయండి. ఇట్స్ ఓకే.